హాయ్ అండి. ఈరోజు వీడియోలో నేను ఎగ్లెస్ మిల్క్ కేక్ని చేయబోతున్నానండి. ఇది టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది కూడా అండి. అదే ఎలా అనేది మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక బౌల్లో నేను 1/3 కప్ ఆయిల్ తీసుకున్నాను, అలాగే హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని తీసుకున్నానండి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ అయితే తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనము షుగర్ పౌడర్నే తీసుకోవాలి. మామూలు షుగర్ వేస్తే గడ్డలుగా ఉండిపోతుంది కాబట్టి షుగర్ పౌడర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను 3/4 కప్పు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మొత్తం అన్నిటినీ బాగా కలుపుకుంటున్నాను. ఇలా ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలండి. ఆ తర్వాత 1 కప్పు వామ్ మిల్క్ తీసుకున్నాను. గోరువెచ్చటి పాలల్లో 1 టీ స్పూన్నర అంటే 1.5 టీ స్పూను లైమ్ జ్యూస్ని వేసుకోవాలి. లైమ్ జ్యూస్ వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత పాలు విరిగిపోయినట్టు వస్తాయి కదా, అలా రావాలండి. చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయినట్టు రావాలి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది విరగడం, తయారైపోయిందండి. అయితే నేను ఈ విరిగిపోయిన పాలను ఈ మిల్క్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా 2 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను 1.5 కప్పు మైదాని జల్లించి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకుంటున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ హాఫ్ టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్, మొత్తం అన్నిటినీ కలుపుకుంటున్నానండి. చాలా సాఫ్ట్గా ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈ కేక్ బ్యాటర్ అంతా సాఫ్ట్గా ఉంటే కేక్ అంతా సాఫ్ట్గా వస్తుందండి. సో కన్సిస్టెన్సీ అంతా ఇలా ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటాను. 2 మినిట్స్ తర్వాత నేను ఒక మౌల్డ్ తీసుకున్నాను. అందులో 1 టీ స్పూను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అంతా ఈ మౌల్డ్కి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులో నేను ఒక బటర్ పేపర్ని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఈ కేక్ మిక్చర్ అంతా అందులో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుంటున్నాను. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి వేసుకున్నాను. మందపాటి కళాయి తీసుకోవాలి. నేను స్టాండ్ పెట్టుకుంటున్నాను. అల్యూమినియం ప్లేట్ ఉన్నా సరిపోతుందండి. ఆ తర్వాత ఈ కేక్ బ్యాటర్ వేసుకున్నాను. అందులోకి ఒక ప్లేట్ని వేసుకొని టర్న్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దానిపైన ఒక కాటన్ క్లాత్ అనేది వేసేసాను. ఇలాగా 30 to 40 మినిట్స్ ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్ మీద ఉంచుకున్నాను. 40 మినిట్స్ తర్వాత కేక్ అనేది రెడీ అయిపోయింది. సో చాలా సాఫ్ట్గా ఉంది, అతుక్కోకుండా వచ్చిందండి కేక్ అనేది. చల్లారిన తర్వాత నేను ఈ కేక్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. టర్న్ చేసేస్తున్నానండి నేను. ఆ తర్వాత నేను బటర్ పేపర్ని తీసేస్తున్నాను. బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి ఒకసారి టర్న్ చేస్తాను ఈ కేక్ని. ఆ తర్వాత నేను మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉందండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాలా సింపుల్గా ఇదే విధంగా మీరు తయారు చేసుకోవచ్చు.
సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి.